ఈ పేను కొరుకుడు వల్ల కూడా బట్టలైనటువంటి వారి ఈ నెత్తిపైన కూడా ఎంటికలు మొలిపించేటటువంటి ఒక అద్భుతమైన ఈ యొక్క ఔషధం ఇది. సో ఈ చెట్టును ముందుగా చూడండి. దీన్ని నల్ల ఉమ్మెత్త చెట్టు అని అంటారు. సో దీని పూలని చూడండి, ఈ విధంగా ఉంటాయి పూలు. దీని కాండం, మీరు కాండాన్ని గమనించినట్లయితే ఈ విధంగా నల్లగా కనిపిస్తుంది చూడండి. దీని కాండం అనేది నల్లగా కనిపిస్తుంది. సో తర్వాత దీని యొక్క కాయల్ని చూపిస్తాను చూడండి. ఈ విధంగా కాయలు నిమ్మకాయను బోలి ఉంటాయి. సో వీటిపైన, ఈ కాయలపైన చిన్నగా ముండ్లు కూడా ఉంటాయి చూడండి, ముండ్లు కనిపిస్తాయి. ఈ విధంగా ముండ్లు కూడా ఉంటాయి. సో ఇది పూర్తిగా దీని కాండం వచ్చేసి నల్లగా ఉంటుంది, చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుంది. నల్ల ఉమ్మెత్త చెట్టు అంటారు దీన్ని. సో దీని ఆకుల్ని చూడండి, ఆకులు ఏ విధంగా ఉంటాయో. సో ఈ విధంగా ఆకులు ఉంటాయి. సో పూలను గమనించండి, పూలు ఈ విధంగా ఉంటాయి. సో దీన్ని నల్ల ఉమ్మెత్త చెట్టు అని అనడం జరుగుతుంది. ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు ఇది ఎక్కడైనా సరే మన ఇండ్ల దగ్గరలో కూడా చాలామంది ఇంటి పెరట్లలో కూడా ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు అనేది పెరగడం జరుగుతుంది. సో కొన్ని ప్రదేశాల్లో, అంటే ఏదైతే తుక్కు కచరా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ చెట్టు కేవలము బట్టగుండు పైన వెంట్రుకలు మొలిపించడమే కాదండి, ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది. అంటే చర్మ రోగాల్లోనూ మరియు ఈ యొక్క గడ్డలు కరిగించడంలోనూ ఈ చెట్టు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే నేను వేరే వీడియోస్లో ఈ యొక్క చెట్లను ఉపయోగించి మీకు గడ్డలను కరిగించే పద్ధతిని మరియు ఈ యొక్క చర్మ రోగాలను నయం చేసుకునే పద్ధతిని కూడా మీకు చూపించబోతున్నాను. అయితే ఇందులో 2 రకాల చెట్లు ఉంటాయి. ఇది నల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని నల్ల ఉమ్మెత్త చెట్టు అంటారు. ఇంకొకటి తెల్ల ఉమ్మెత్త చెట్టు అని కూడా ఉంటుంది. సో నేను మీకు తెల్ల ఉమ్మెత్త చెట్టు కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో దాని నుండి మీకు తెల్ల ఉమ్మెత్త చెట్టును ఉపయోగించి ఏ విధంగా ఇంకా ఇతర రోగాలను నయం చేసుకోవచ్చో నేను వేరే వీడియోస్ కూడా చేసి పెడతాను. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ విధంగా ఉంటుంది నల్ల ఉమ్మెత్త చెట్టు. సో ఇప్పుడు మనం దీని యొక్క ఆకుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఆకుల్ని తెంపుతున్నాను నేను. ఈ యొక్క బట్టగుండు పైన ఈ ఆకుతో పాటుగా ఇంకా వేరే పదార్థాలను ఉపయోగించి నేను మీకు ఏ విధంగా ఈ యొక్క లేపనాన్ని తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ముందుగా ఈ ఆకులను తెంపడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువగా ఆకుల్ని తీసుకోండి. సో సాధారణ బట్టగుండు అంటే కొద్దిగా తక్కువగా ఎంటికలు ఊడిపోయిన వారైతే తక్కువగా తీసుకోండి. సో చూసారు కదా వ్యూవర్స్, సో ఈ విధంగా ఉంది చెట్టు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఆకుల్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఔషధాన్ని తయారు చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఓకే వ్యూవర్స్, సో చూసారు కదా, మనం ఈ ఆకుల్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ ఆకుల్ని నేను రోట్లో వేసి రుబ్బి ఈ యొక్క రసాన్ని తీస్తాను చూడండి. ఒక 3 ఆకులు తీసుకోండి. సో మీరు ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు రసాన్ని ఎక్కువగా తీయడానికి. నేను మీకు చూపించడానికి ఒక 3 ఆకుల్ని మాత్రమే ఈ విధంగా చేస్తున్నాను చూడండి. బాగా నూరండి. మీరైతే ఇది ఖచ్చితంగా రోట్లో వేసి నూరండి, ఎందుకంటే మీకు రోట్లో వేసి నూరిందే మీకు వర్క్ అనేది చాలా బాగా చేయడం జరుగుతుంది. మిక్సీలో వేయకండి, ఖచ్చితంగా మీరు ఈ విధంగా రోలును మాత్రమే ఉపయోగించండి. సో చూడండి, పూర్తిగా ఎండ్ వరకు చూడడం వల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ ఔషధాన్ని మీరు. మళ్ళీ ఒకసారి మెత్తగా నూరండి.
ఓకే, సో ఈ విధంగా మెత్తగా నూరిన తర్వాత మీరు దీన్ని ఒక చిన్న గిన్నెలో ఎత్తి పెట్టుకోండి. సో చూడండి, చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా ఎత్తిపెట్టుకున్నటువంటి దీన్ని మీరు ఇందులో కాస్తంత నువ్వుల నూనె, సో చూడండి, ఇది నువ్వుల నూనెను మాత్రమే కలపండి, వేరే ఇతర నూనెను కలపకూడదు. నువ్వుల నూనెనే కాస్తంత కలపండి. కలిపి దీన్ని బాగా మిక్స్ చేయండి. ఓకే, ఓకే, సో ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత మీరు దీన్ని తీసి లేపనంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలానో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా తీయండి. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఎక్కడైతే మీకు ఈ బట్టగుండు ఉందో, అంటే ఎంటికలు ఊడిపోయాయో, ఆ ప్లేస్లో దీన్ని ఈ విధంగా సో చూసారు కదా వ్యూయర్స్. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఆకును మరియు నువ్వుల నూనెలో మిక్స్ చేసి ఈ విధంగా మీకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు బట్టతల పైన దీన్ని అప్లై చేయండి. సో ఇలా అప్లై చేస్తూ మీరు ఎంత టైం అయినా సరే, అంటే మోర్ దెన్ 2 hours కూడా మీరు ఉంచుకోవచ్చు. సో ఆ విధంగా ఉంచుకుంటూ ఉండండి. అయితే ఇది నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీకు ముందుగా చెప్పినట్టుగా ఇది బట్టతలపై వెంట్రుకలు కాదండి. ఎవరికైతే పేను కొరుకుడు సమస్య ఉండి ఎంటికలు ఊడిపోయాయో, సో వాళ్ళకు కూడా ఈ లేపనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా ఈ యొక్క లేపనాన్ని అప్లై చేస్తూ ఉండండి బట్టగుండు పైన. సో మీకు వెంట్రుకలు ఊడినటువంటి వెంట్రుకలు ఖచ్చితంగా మొలవడం అనేది జరుగుతుంది. ఎందుకు అని నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ యొక్క ఉమ్మెత్త అనేది చాలా శక్తివంతమైనటువంటి మొక్క. సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం, అంటే నేను మీకు ఇప్పుడు చూపించినటువంటి నల్ల ఉమ్మెత్త చెట్టు అనేది ఈ యొక్క బట్టగుండు, అంటే ఊడిన వెంట్రుకలను మొలిపించడంలో, దాంతోపాటుగా ఇంకా గడ్డలను కరిగించడంలో, ప్లస్ చర్మ రోగాల్లో మరియు అస్తమా లాంటి, సో చాలా రకాలుగా ఈ చెట్టు అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో నేను మీకు ముందే చెప్పినట్టుగా తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని చెప్పేసి ఏదైతే చెప్పానో, అందులో నేను ఏ ఉమ్మెత్తను ఏ రోగానికి యూజ్ చేయాలా అనేది కూడా నేను ఒక ఛానల్లో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే ఈ బట్టగుండు ఉందో, అంటే ఎంటికలు రాలిపోయి గుండు కనిపిస్తుందో, సో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అప్లై చేసి చూడండి. సో చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో మరిన్ని